ఎక్కడున్నారు? ఆపండి, ఆపండి! నువ్వు ఆపవయా పంతులు. ఏమిటండి మంత్రాలా మేడమా? ఏమయ్యా పంతులు, నీకు బాగా ఎటకారం ఎక్కువైందే. ఇక్కడ ఫైనాన్స్ మ్యాటర్ సెటిల్ అవ్వకుండానే నువ్వు పెళ్లి జరిపించేస్తావా? అసలు పెళ్లి కొడుకు తండ్రి నేనా నువ్వా? అబే నేను కాదులేండి, మీరే. మా బావగారు ఎక్కడా? ఏమండి బావగారు చేయండి. మాటలు సరే గాని కట్నం తాలూకు బ్యాలెన్స్ 50,000 ఎక్కడా? బావగారు నా మాట నమ్మండి, తాళి కట్టించండి బావగారు. మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తాను. బావగారు ఈ పెళ్లిని ఆపించకండి, మీకు దండం పెడతాను బావగారు. చాలే ఊరుకోవయా. ఈ పువ్వుల్లో పెట్టివడాలు, కవర్లో పెట్టివడాలు చాలా చూసాం. ఫైనాన్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ముందు లేవరా అక్కడి నుంచి. బావగారు ఇలా నలుగురిలో అరిచి అల్లరి పాలు చేయండి. ఏమిటి, నేను అరుస్తున్నానా? ఏమండి పెద్ద మనుషులు, మీరు చెప్పండి, నేను అరుస్తున్నానా? పెళ్లికి అనుకున్న ప్రకారంగా కట్నం డబ్బులు అడగడం తప్ప అండి? మీరు చెప్పండి. నేను నా కొడుకుని పెంచాను, చదివించాను. ఇప్పుడు నా కొడుకు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలనుకోవడం తప్ప? కట్నం అడగడం తప్ప అండి? ఈ పెద్ద మనిషి కట్నం తాలూకు బ్యాలెన్స్ డబ్బులు పెళ్లికి ముందు రోజు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. పెళ్లి రోజు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. తాళి కట్టే ముందు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు అంటాడు ఆ తాళి కట్టించండి తర్వాత ఇస్తాను అంటున్నాడు. ఇన్ని మాటలు మార్చినటువంటి ఈ పెద్ద మనిషి మాటలు నన్ను నమ్మమంటారా? ఒరేయ్, ఇంకా కూర్చున్నావేరా? లేవరా. బావగారు చాలే ఊరుకోవయా. అవగారం అవగారు. వీళ్ళెవరు? ఈ పెళ్లికి వచ్చిన చీఫ్ గెస్ట్లు బాబాయ్. చూడ్డానికింత చీప్ గా ఉన్నారు. వీళ్ళు చీప్ గెస్ట్లు ఏమిటయ్యా? కోటేశ్వరరావు, వీళ్ళంతా పెళ్లి కూతురు, పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. పెళ్లి ఆగిపోతుందని తెలిసిన తర్వాత కట్నం చదివించడానికి వచ్చినటువంటి పెళ్లి పెద్దలు మిస్టర్ కోటేశ్వరరావు. పెద్దమ్మ మీరు వచ్చేయండి. మచ్చ వెంకాయమ్మ, తోటకూర తులసమ్మ, కందూరు నరసయ్య. బాబాయ్ నువ్వు కానివ్వు. మిస్టర్ కోటేశ్వరరావు, నీ కట్నం డబ్బుల తాలూకు బ్యాలెన్స్. ముష్టి వాళ్లతో ముష్టేయించి నన్ను ముష్టివాణి చేస్తావా? ఎవడికి కావాలయ్యా నీ ముష్టి డబ్బులు? మిస్టర్ కోటేశ్వరరావు, ముష్టి వాళ్ళని తక్కువ ఎస్టిమేషన్ వేస్తే బ్లాస్టింగులు జరిగిపోతాయి. వాళ్ళెవరనుకున్నావు? ముష్టి పేరుతో మన దగ్గర చిల్లర తీసుకొని మన పాపాలని గడిగే వాషింగ్ మిషన్లే ఈ ముష్టి మహారుషులు. మన దగ్గర దీనంగా చేతులు చాచి ఘోరంగా ఏడ్చేసి అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ ప్రతి క్షణం మనకు ధర్మాన్ని గుర్తు చేస్తారు కోటేశ్వరరావు. వీళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని అడుక్కుంటారు, ఇస్తే తీసుకుంటారే గాని తిట్టినా కొట్టినా మెడపట్టి గెంటేసినా బాబూ ధర్మం అంటూ దీనంగా అడుక్కుంటారు. అంతేగాని ఏనాడు మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, దౌర్జన్యాలు చేయర్రా. నీలా కన్న కొడుకును దున్నపోతులా మేపి కట్నంతో వెలకట్టి సంతలో వింత పశువులా కరుడు కట్టిన దున్నలా పనికి మాలిన ఎద్దులా మార్కెట్లో నిలబెట్టి అమ్ముకోవాలనుకున్న నువ్వు పరువు తక్కువ మనిషి. నువ్వా ముష్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఈ వెస్ట్ కోటేశ్వరరావు? ముష్టి వాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా ఎక్కువ మిస్టర్ కోటేశ్వరరావు. ఇన్నాళ్ళు డబ్బే ప్రధానం అనుకుని బ్రతికాను, కానీ ముష్టి వాళ్లతో గుణపాఠం చెప్పించి నా కళ్ళు తెరిపించావు బాబు. బాబు, నా కూతురు పెళ్లి జరిపించి 10 మందిలో నా పరువు కాపాడావయ్యా, సంతోషం. బావగారు, బ్యాలెన్స్ కట్నం అక్కర్లేదు. రేయ్, నువ్వు తాళి కట్రా. గట్టి మేడం, గట్టి మేడం.
ఎక్స్క్యూజ్ మీ హలో మేము అడుక్కునే వాళ్ళం కాదు. పోలియో సుక్లోళ్ళ షటప్. అబ్బో పాప కోపం వచ్చిందా? నీ బాధ అర్థమైంది కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇక్కడ అతడు పేరు అతడు అంటే మహేష్ బాబు అమ్మా. అతను ఇక్కడ ఉన్నాడు. ఏంటి మీది కోనసీమ? ఎలా కనిపెట్టావమ్మా? వాళ్ళకి కొంచెం గేర్ ఎక్కువలే. అయ్యా మహానుభావ, నిన్న శ్రీదేవి పెళ్లి ఆగిపోతుంటే జరిపించాడే ఒకతను. అతను ఇక్కడే ఎక్కడో ఉంటాడంట. ఎక్కడుంటాడో కాస్త చెప్తారా? ఓ మాకాళీ బాబా అక్కడుంటాడు. థ్యాంక్స్. రండి. ఎవరు రైలు? తెలిసిన వాళ్ళేమో. కాళీబాబు కావాలంట. ఆ? ఓ, ఇతనికి దైవ భక్తి కూడా ఉందా? మ్మ్. నమస్తే కాళీ గారు. ఏంటి సార్, మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హెల్ప్ చిన్నదో పెద్దదో నేను డిసైడ్ చేస్తా. అంటే మేము మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. సార్, రోజు కాలేజ్కి వెళ్ళొచ్చేటప్పుడు కొంతమంది పోకిరి బ్యాచ్ చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు సార్. అయితే నేనేం చేయాలి? వాళ్ళకి కాస్త మీ స్టైల్లో బుద్ధి చెప్పాలి సార్. హా, మీ ప్రాబ్లంతో నాకేం సంబంధం? అయ్యో, మీరే అలా అంటే ఎలా సార్? ఆడపిల్లలు, పైగా పెళ్లి కావాల్సిన వాళ్ళం. ప్లీజ్ సార్, మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి సార్. సార్ ప్లీజ్ సార్. సార్. సార్ ప్లీజ్ సార్. హెల్ప్ చేయండి సార్. మీరు ఇంతగా బాధపడుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థమైంది. ఇక రేపటి నుంచి వాళ్ళతోనే కాదు, ఇంకెవ్వరితో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ సార్. చెప్తా వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి. కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్. బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిష్యూ. పాపా, మ్యూజిక్ బాగా ప్రాక్టీస్ చేసావా? పెళ్లి కొడుకు శోభనం గదిలో ఉన్నాడు. కసక్క లాంటి పెళ్లి కూతురు పాల గ్లాస్ తో వచ్చింది. ఇద్దరు సగం సగం తాగారు. వెంటనే ఆ కుర్రాడు ఆ పిల్ల చీర జాకెట్ లాగేసి మంచం మీదకి తోసి ఆమె మీద పడ్డాడు. సీన్ అర్థమైంది కదా? ఒక్కసారి మ్యూజిక్ ఎలా వాయిస్తావు వాయించు.